హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. చాలా రోజులు అయిందండి వీడియో అయితే పోస్ట్ చేసి. దగ్గరగా 4 మంత్స్ అయితే అయింది. సో ఇదైతే మేము మా పల్లెకి వెళ్ళినప్పుడు తీసిన ఫొటోస్ అండి. మ్యాంగో అలానే కనకాంబరాలు కూడా, అంటే మా పల్లెలో ఒకరోజు ఎలా స్పెండ్ చేసామన్నది అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము. ఇక్కడైతే ఇడ్లీకి కాంబినేషన్గా చికెన్ సర్వ్ అయితే చేసుకున్నామండి. సో ఇప్పుడు ఈ వీడియోలో ఇడ్లీ ఎలా చేయాలన్నది అయితే చూద్దాము. ఇదైతే బియ్యం పిండితో చేసిన ఇడ్లీ అండి, రవ్వతో చేసింది అయితే కాదు. ఇక్కడైతే నేను ఒక 3 ఇడ్లీ రైస్కి 1 గ్లాస్ అయితే మినపప్పు తీసుకొని, హాఫ్ గ్లాసు అటుకులు అయితే తీసుకున్నానండి. కొద్దిగా మెంతులు వేసుకొని 6 అవర్స్ నానపెట్టుకున్న తర్వాత పిండి పట్టించుకోవడమే. చూసారు కదా, ఇడ్లీ కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. సో ఇక్కడైతే నేను ఇప్పుడు ఇడ్లీ పిండి అయితే ఫుల్ చేస్తున్నాను. చూసారు కదా, వైట్ ఇడ్లీ అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మెత్తటి స్మూత్గా ఉంటుంది ఇడ్లీ కూడా. ఇదైతే మనకైతే సాంబారు అలానే రెడ్ చట్నీలకు కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు నేనైతే 3 లేయర్స్ పెట్టేసి లిడ్ క్లోజ్ చేసి జస్ట్ ఒక 20 మినిట్స్ మనమైతే బాయిల్ చేసుకున్నాం అనుకోండి, ఇడ్లీ అయితే రెడీ అవుతుంది. మిడిల్లో ఒకసారి చెక్ చేసుకొని ఎక్కువ తేమ శాతం ఉంటే జస్ట్ ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టినా కూడా ఇడ్లీ రెడీ అవుతుందండి. ఇక్కడైతే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి, ఆనియన్ కూడా వేసుకోవాలండి. జస్ట్ ఒక 2 పిడికిళ్ళ శనగపప్పు వేసుకొని ముందుగా వేయించుకున్న వేరుశనగ గుళ్ళు కూడా వేసుకోవాలి. యాక్చువల్గా ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ తొందరగా చేయాలంటే లేట్ అవుతుంది కాబట్టి నేనైతే ముందుగానే వేరుశనగ గుళ్ళు వేయించుకొని అయితే పెట్టుకుంటానండి. పచ్చిమిర్చి మాత్రము ఫ్రెష్గా అయితే బాయిల్ చేసుకుంటాను. జస్ట్ ఇక్కడ వేయించుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని మిక్సీ జార్లోకి వేసి రుబ్బుకోవడమే. సో చూసారు కదా, జస్ట్ బరకగా రుబ్బుకున్న తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకొని ముందుగా ఆల్రెడీ రుబ్బుకున్న మిక్సీ జార్లో వేసుకొని స్మూత్గా పేస్ట్ చేసుకోవడమే. ఫైనల్గా మనకైతే చట్నీ అయితే రెడీ అయిందండి. ఈ చట్నీ అయితే జస్ట్ ఒక కప్పులోకి సపరేట్గా తీసుకొని పెట్టుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి. 2 డేస్ అయినా సేమ్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనము చికెన్ షెర్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. కొద్దిగా ఒట్టి కొబ్బరి పొడి, శనగపప్పు అలానే అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర అలానే సాసవులు వేసుకొని లైట్గా వేయించుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. లైట్గా కరివేపాకు కూడా వేసుకొని ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అంతా జస్ట్ ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు. సో చూసారు కదా, రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ వేసుకున్న తర్వాత అంతా నీట్గా అయితే మిక్స్ చేసుకోవాలండి. ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 1/4 కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. జస్ట్ టిఫిన్ కోసమే ఈ షెర్వా అనేది, మనకి మిగిలిన కూడా చపాతీలో కూడా తినొచ్చు. సో చూసారు కదా, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి. జస్ట్ కొంచెం చెక్క, లవంగము, అందులోకి సోంపు వేసుకొని జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూను ముందు రోజు నైటే నానబెట్టుకున్న గసగసాలు అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. అలానే పసుపు, గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. సేమ్ మిక్సీ జార్లోని ఇవన్నీ యాడ్ చేసుకొని మనమైతే స్మూత్గా అయితే పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను పసుపు, ధనియాల పొడి, కారం పొడి కూడా, గరం మసాలా ఈ 4 అలానే వేసుకొని మిక్సీ జార్లో రుబ్బుకున్న తర్వాత ఆల్రెడీ మనమైతే బాయిల్ చేసుకున్నాం కదా చికెన్ని, అందులోకి అయితే కలుపుకోవాలి. ఆలోపు మనకు చికెన్లో ఉన్న వాటర్ అయితే అంతా అవుట్ సైడ్ అయితే వస్తుంది. సో చూసారు కదా, రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకొని జస్ట్ ఒక 4 to 5 విజిల్స్ అయితే రానివ్వాలండి. ఇదైతే నాది ఓల్డ్ కుక్కరు, అందుకని ఒక 4 విజిల్స్ అయితే పెట్టుకుంటాను. సో చూసారు కదా, ఫైనల్గా చికెన్ సర్వ్ అయితే రెడీ అయిందండి. ఇదైతే ఇడ్లీలోకి చాలా మంచి కాంబినేషను, అలానే దోశలకు కూడా చాలా బాగుంటుంది. మాకైతే కనకాంబరం తోట ఉంది, మార్నింగ్ అయితే వెళ్ళామండి. సో చూసారు కదా, ఇక్కడైతే సమ్మర్ కావడం వల్ల ఎక్కువ ఫ్లవర్స్ అయితే కనపడడం లేదండి. తోటలో అయితే ఫ్లవర్స్ అయితే చాలానే ఉన్నాయి. సో ఇప్పుడు ఇవైతే కట్ చేస్తున్నారండి. యాక్చువల్గా మార్కెట్కి వేయడానికి మేము మాకు కావాల్సిన ఫ్లవర్స్ అయితే తీసుకున్నాము, ఇంట్లోనే కట్టుకొని పెట్టుకోవచ్చండి. సో చూసారు కదా, మా పల్లెలో మేమైతే సమ్మర్లో అయితే ఇలా ఎంజాయ్ అయితే చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత మా చెల్లి వాళ్ళ కూతురికి తలస్నానం అయితే చేపిస్తున్నాము. యాక్చువల్గా ఈరోజు అయితే ఫోటోషూట్ ఉందండి. సో అందుకనేసి ముందుగా తలస్నానం అయితే చేపిస్తున్నామండి. ఇక్కడ 3rd మంత్ బేబీ అండి.
ఇక్కడైతే నీట్గా తలస్నానం అంతా అయిన తర్వాత మొత్తం అంతా నీట్గా వాష్ చేసుకొని మేమైతే ఫోటోషూట్కి అయితే రెడీ చేసుకుంటామండి. సో చూసారు కదా, గోరువెచ్చని నీళ్ళు, అంతకంటే ఇంకొంచెం వెచ్చని నీళ్ళు అయితే పోసాము. సమ్మర్ కాబట్టి ఎక్కువ వేడిగా ఉన్న వాటర్ అయితే పోయలేదండి. ఇక్కడైతే బేబీని అయితే రెడీ చేస్తున్నాము. నీట్గా అంతా టవల్తో డ్రై చేసేసి బొట్టు అంతా పెట్టేసి రెడీ అయితే చేస్తున్నామండి. సో చూసారు కదా, గర్ల్ బేబీ అండి. ఇక్కడైతే 3rd మంత్ అయితే కంప్లీట్ అయింది. సో ఇక్కడ ఏం మాట్లాడినా కూడా తనైతే బాగా రెస్పాండ్ అవుతుందండి. బొట్టు అయితే పెట్టేసి ఫైనల్గా పాపనైతే రెడీ చేసాము. ఎప్పుడు కూడా కాటుక పెట్టిన తర్వాత పైన అయితే లైట్గా పౌడర్ వేసామనుకోండి, తొందరగా చెదిరిపోదండి. తనకేమో తినిపిస్తున్నామని ముందుగానే నోరైతే ఓపెన్ చేస్తుంది. సో ఇలా పౌడర్ పెట్టడం వల్ల బొట్టు అయితే చెదిరిపోదు. అలానే ఈవినింగ్ అయితే బొట్టు తొడుకోకూడదు కాబట్టి కొంచెం పెద్దగా పెట్టుకున్నా కూడా సరిపోతుంది. సో ఇక్కడైతే ఒక చాప పరిచి ఫోటోషూట్కి అయితే రెడీ చేస్తున్నామండి. పాపం తనకైతే నిద్ర వచ్చేసింది. సో చూసారు కదా, సాంబ్రాణి పొగ అంతా వేసిన తర్వాత ఇక్కడైతే బాదం గింజలతో అయితే మా సిస్టర్ అయితే ఫోటోషూట్కి అయితే రెడీ చేస్తుందండి. కింద ఒక పింక్ షేడ్ చున్నీని అయితే వేసుకొని వాటిపైన బాదం గింజలతో 3rd అని అయితే రాస్తుంది. ఇక్కడ 3 మంత్ అయితే కంప్లీట్ అయ్యిందండి. సో జస్ట్ కంప్లీట్ అయ్యే రోజే ఫోటోషూట్ అయితే తీస్తాము. సో ఆలోపు మా పాపకు అయితే బాగా నిద్ర వచ్చేసిందండి. పాపం తక్కువ ఫోటోలు అయితే తీసాము. కొంచెం ఫేస్ కూడా డల్ అయిపోయింది, ఎందుకంటే నిద్ర టైం కాబట్టి. ఆల్మోస్ట్ అయితే నిద్రపోయిందండి. కొంచెం బలవంతంగా లేపి అయితే ఫోటో అయితే తీసాము. మధ్యలో స్టార్స్ లాగా బాదం గింజలతోనే రెడీ చేసేసి ఫోటోషూట్ అయితే తీసామండి. సో ఎవరికైనా యూజ్ అయితే ఇలా కూడా ట్రై చేయొచ్చు. జస్ట్